అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను పరమాన్నం తయారు చేస్తున్నాను. ఈ పరమాన్నాన్ని మాఘపాది వారాల్లో తయారు చేసుకుంటారు. అలాగే రథసప్తమి నాడు కూడా తయారు చేసుకుంటారు. ఇది చాలా డెలిషియస్గా ఉంటుంది. మొత్తం పాలతోనే తయారు చేస్తాము. కొంచెం నీళ్లు కలపకుండా మొత్తం పాలతోనే తయారు చేస్తాము. సో కాబట్టి ఇది చాలా డెలిషియస్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ పరమాన్నం తయారు చేయడానికి ముందుగా నేను 4 కప్పులు పాలు తీసుకుని వేడి చేస్తున్నాను. ఈ పాలు హోల్ మిల్క్ అయి ఉండాలి. అంటే 2% మిల్క్ కానీ 0% మిల్క్ కానీ అయితే బాగుండదు టేస్ట్. హోల్ మిల్కే తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఈ పాలని వేడి చేయండి. ఇక్కడ చూడండి, ఒక అరకప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళలో నానబెట్టాను. ఈ బియ్యం ఒక అరగంట నుంచి నానుతున్నాయి. ఒక గంట సేపు దాకా నానబెట్టుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. సో పాలు మరిగే టైంలో ఈ బియ్యం వేద్దాం. ఇక్కడ చూడండి, పాలు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ పాలు మరుగుతున్న వాటిల్లో ఈ నానిన బియ్యాన్ని మనం దీంట్లో వేసేసుకుందాం. ఒకసారి కలిపేసి వేసేయండి. బియ్యం అంతాను వేసేటప్పుడు కావాలంటే మీరు కొద్దిగా చేత్తో నలిపేసి కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. అలా కాదంటే బియ్యం పడంగా వేసేసుకోండి. చేత్తో నలిపేసి వేయడం వల్ల ఏమవుతుందంటే అది నానిన బియ్యం కాబట్టి ఆల్రెడీ ముక్క విరిగిపోతుంది. విరిగినప్పుడు అది చాలా తొందరగా ఉడికిపోతుంది అనమాట. అందుకోసమని బియ్యాన్ని వేసాక ఒకసారి బాగా కలిపేయండి. బియ్యం ఒకదానికి ఒకటి అతుక్కుపోయి ఉండలా చుట్టేస్తుంది ఒక్కొక్కసారి. వాటిని ఒకసారి గరిటెతో నలిపేసి ఒకసారి బాగా కలుపుతూ ఉండండి. మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేస్తూ ఉండండి. నా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేసుకుంటున్న మీ అందరికీ ధన్యవాదాలు. మీరు చేసే ప్రతి కామెంటు నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. తర్వాత వీడియోని ఇంకా ఎంత బాగా చేయొచ్చా అని ఆలోచిస్తూ ఉంటాను. సో దయచేసి కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి అన్నాన్ని చెక్ చేద్దాం, ఉడికిందేమోను. చాలా వరకు ఉడికింది, కానీ ఇంకా కొద్దిగా పలుకుంది. సో ఇలా పలుకుంటే బాగుండదు, బాగా మెత్తగా ఉడకాలన్నమాట. అప్పుడే మనకి ఆ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చి, అలాగే పాలు కూడా బాగా మరిగి మంచి కోవా టేస్ట్ వచ్చి మొత్తం మీద చాలా బాగుంటుంది. సో ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం. ఇక్కడ చూడండి, అన్నం బాగా ఉడికింది. పాలన్నీ కూడా చిక్కబడి దగ్గరికి అయ్యాయి, చూసారా. సో ఇప్పుడు ఒకసారి మెతుకు నలిపి చూసారంటే మెత్తగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బెల్లం వేసేసుకుందాము. సో బెల్లం వేసేస్తున్నాం కాబట్టి స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవాలి. బెల్లం వేసాక ఇంకా ఉడికించొద్దు. నేను ఇక్కడ 1/2 కప్పు బెల్లం వేస్తున్నాను. అరకప్పు బియ్యం తీసుకున్నాను. 4 కప్పులు పాలు తీసుకున్నాను. సో దీనికోసం ఒక 1/2 కప్పు బెల్లాన్ని వేస్తున్నాను. బెల్లం వేసిన తర్వాత ఇంకా ఉడికించారంటే పాలు విరిగిపోతాయి. అది మనం అనుకున్న టేస్ట్ రాదు. బెల్లం వేసాక ఒకసారి బాగా కలిపేస్తే ఆ వేడికి అదే కరిగిపోతుంది. చాలాసేపటి నుంచి పాలతో ఇది రైస్ ఉడుకుతోంది కాబట్టి కొంచెం గిన్నెకి అడుగంటుతుంది కూడాను. సో అది పెద్దవారి ఏం కాదు. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేడి చేశాను. నెయ్యి వేడి చేశాక దాంట్లో ఒక గుప్పెడు జీడిపప్పులు, ఆ తర్వాత ఒక గుప్పెడు నల్ల ద్రాక్ష పళ్ళు వేసి వేయిస్తున్నాను. ఈ 2 బాగా వేగాక జీడిపప్పులు మాడిపోకుండా తొందరగా స్టవ్ నుంచి తీసేసి ఇవి తీసుకెళ్ళి ఉడికిన పరమాన్నంలో వేసేయండి. చూసారా, బెల్లం కూడా ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇప్పుడు ఈ జీడిపప్పులు, నల్ల ద్రాక్ష పళ్ళు కూడా వేసి ఒకసారి బాగా కలిపేయండి. ఎంత క్రీమీగా ఉందో చూడండి. నూనె పైకి తేలుతూ, నెయ్యి పైకి తేలుతూ భలే ఉంది కదా. చూడడానికి మాత్రం టేస్ట్ కూడా భలే ఉందండి. నేను ఏలక్కాయలు వేయడం మర్చిపోయాను. మీరు గుర్తుంటే మీరు వేసుకోండి ఏలకాయలు. అయినా కూడా వేయకపోయినా కూడా టేస్ట్ మాత్రం ఇక బ్రహ్మాండంగా ఉందన్నమాట. మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి. మరి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోరు కదా. నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇంగ్లీష్ ఛానల్ చూడటం మాత్రం మర్చిపోకండి. అక్కడ కూడా చాలా మంచి రెసిపీలు ఉన్నాయి. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో.